ఈ డెమో చూసి ఎవరైనా సరే ఎంట్లు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే కూడా వాళ్ళకు కూడా నొప్పి తగ్గిపోతుంది. కఫ్ మసల్ స్టిమ్యులేషన్ అండ్ నీ జాయింట్ స్టిమ్యులేషన్, ఇది ఎమర్జెన్సీలో ఎవరికైనా సరే జాయింట్ పెయిన్ ఉన్న వాళ్ళకి లేకపోతే బాడీ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది పనికి వస్తుంది. ఓకే, సపోజ్ మీకు సివియర్గా బాడీ పెయిన్ ఉంది, కోల్డ్ కఫ్ ఏం లేదు, ఓకే, దట్ టైమ్ ఆల్సో యూ కెన్ యూజ్ దిస్. ఇది మీరు యూజ్ చేస్తే మీకు బాడీ పెయిన్ కూడా ఇమీడియట్ తగ్గుతుంది అండ్ దాంతోపాటు మీకు మోకాలు నొప్పి ఉన్నా కూడా మీకు తగ్గుతుంది. బట్ మోకాలు నొప్పి ఎట్లా ఉన్నప్పుడు తగ్గుతుంది అంటే లైక్ ఓస్టియోఆర్థరైటిస్, కొంతమందికి గుజ్జు అరిగిపోయింది, ఓకే, డాక్టర్ చెప్తున్నారు యూ హ్యావ్ టు గో ఫర్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ. సో ఆ టైంలో మీరు ఈ థెరపీ చేయొచ్చు. బట్ దట్ ఈజ్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్, బట్ టెంపరీగా అప్పటికప్పుడు మీకు నొప్పి తగ్గడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థెరపీ అని మనం చెప్పొచ్చు. అండ్ న్యాచురోపతిలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థెరపీ. ఓకే, సో మీరు ఈ నీ జాయింట్ స్టిమ్యులేషన్ మీరు చేయాలి. ఎలా చేయాలి అది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది మీరు చేయండి విదిన్ 3 minutes ఆఫ్ టైమ్, ఓన్లీ జస్ట్ ఇన్ 3 minutes యూ ఆర్ గోయింగ్ టు గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద నీ జాయింట్ పెయిన్. మీకు 3 minutesలో మీరు తర్వాత లేచి మీరు చూడండి, మీరు చేయించిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మీరు చేయించండి, ఆ తర్వాత మీరు చూడండి. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థెరపీ అని మనం చెప్పొచ్చు. అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ దే ఆర్ డూయింగ్ ఇట్ విదౌట్ ఎనీ మెడికేషన్. ఓకే, సో ఐఎమ్ డూయింగ్ ఇట్, మీరు చూడండి. సో దిస్ ఈజ్ ద నీ జాయింట్. ఓకే, దిస్ ఈజ్ నీ జాయింట్. బ్యాక్ సైడ్లో మనం చేయాలి. ఎలా చేయాలంటే లైక్ దిస్. ఓకే, సో ఎలా 1 minute మీరు చేయండి. ఓకే, 1 minute ఎట్లా చేసేసి, ఇట్ ఈస్ నాట్ వెరీ చాలా ప్రెస్ చేసి మీరు చేయడం అవసరం లేదు, జస్ట్ మామూలుగా ఇట్లా సాఫ్టీ మేనర్లో చేయాలి. ఓకే, ఇట్లా 1 minute చేసి మళ్ళీ 1 minute మీరు గ్యాప్ ఇవ్వాలి. ఆ 1 minute మళ్ళీ ఎక్కడ చేయాలి. ఓకే, ఇది కొంచెం ఎట్లా దూరం పెట్టేసి ఎట్లా చేయాలి. సో 1 minute ఎక్కడ చేసి మళ్ళీ 1 minute ఆ కాల్కి చేయాలి. ఓకే, సెకండ్ లెగ్కి. ఓకే, సో 1 minute చేసి తర్వాత అనదర్ 1 minute మళ్ళీ ఎక్కడ చేయాలి, మళ్ళీ 1 minute ఎక్కడ చేయాలి. అట్లా 3 minutes జస్ట్ చేయండి మీరు. 3 minutesలో మీకు జాయింట్ పెయిన్స్ ఇమ్మీడియట్ తగ్గుతుంది, విదౌట్ ఎనీ మెడిసిన్, విదౌట్ ఎనీ పెయిన్ కిల్లర్, విదౌట్ ఎనీ స్టెరాయిడ్స్. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ థెరపీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, సపోజ్ మీకు బాడీ పెయిన్ ఉంది అనుకోండి, దెన్ అప్పుడు ఈ కఫ్ మసల్స్కు మనం స్టిమ్యులేట్ చేయాలి. కఫ్ మసల్స్కు మనం స్టిమ్యులేట్ చేయాలంటే మనం ఎక్కడ ఆ థెరపీ స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ దిస్ ఈజ్ ద కఫ్ మసల్. నార్మల్లీ కఫ్ మసల్స్కు మనం స్టిమ్యులేట్ చేస్తే మనకు హార్ట్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది, బికాజ్ దిస్ ఈజ్ కాల్డ్ సెకండ్ హార్ట్ ఆఫ్ ద బాడీ. ఓకే, సో మనం ఇది ఎప్పుడైనా సరే మనం కరెక్ట్గా ఎట్లా స్టిమ్యులేట్ చేసామనుకో, కొంచెం ఇట్ సైడు, కొంచెం మిడిల్ అండ్ కొంచెం ఇట్ సైడ్ ఎట్లా చేసామనుకో, సో మనకు ఏమవుతుందంటే బాడీ పెయిన్ కూడా మనకు తగ్గుతుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ థెరపీ. సేమ్ లైక్ దట్ ఓన్లీ 1 minute one leg అండ్ అనదర్ 1 minute అదర్ లెగ్. సో ఈ విధానంగా మీరు చేయండి. ఎట్లా మీరు సరిగా ఎట్లా చేసి తర్వాత అనదర్ 1 minute ఇన్ అనదర్ లెగ్ మీరు చేయండి. దెన్ యూ విల్ ఫైండ్ ద లాట్ ఆఫ్ పెయిన్ రిలీఫ్ అండ్ మోస్ట్లీ 90% పెయిన్ విల్ బి గన్. ఓకే, అండ్ బాడీ పెయిన్ మీకు తగ్గుతుంది అండ్ జాయింట్ పెయిన్ తగ్గుతుంది. సపోజ్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు డైరెక్ట్లీ మీరు ఎట్లా చేశారంటే మీకు రెండూ తగ్గుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థెరపీ ఇన్ ద న్యాచురోపతి. ఎలా కూడా చేయొచ్చు ఎలా. ఓకే, సో థ్యాంక్ యూ. అండ్ మీరు ఇంప్లిమెంట్ చేయండి. యూ కెన్ రైట్ ఆన్ ద కమెంట్ బాక్స్ హౌ యూ హ్యావ్ గట్ ద రిజల్ట్. అండ్ ఫర్ ద ఫర్దర్ రిక్వైర్మెంట్, సపోజ్ ఎవరికైనా సరే ఎనీ సార్ట్ ఆఫ్ జాయింట్ పెయిన్, ఎంత సివియర్ జాయింట్ పెయిన్ ఉన్నా సరే మన దగ్గర తగ్గుతుంది అండ్ 1 single మెడిసిన్ ద్వారా తగ్గుతుంది. సో మీరు నా క్లినిక్కు రావచ్చు. నా క్లినిక్ రావాలంటే మై ప్రొఫైల్ ఈజ్ దేర్ ఇన్ ద గూగుల్లో మీరు సెర్చ్ చేసి నా అడ్రస్, నా లొకేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద గూగుల్. సో యూ కెన్ సెర్చ్ మీ, యూ కెన్ టాక్ టు మీ అండ్ యూ ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఇప్పుడు మీరు చూపించిన డెమో వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అండ్ మోకాళ్ళ నొప్పులకి న్యాచురోపతిలో ఎంత మంచి మెడిసిన్ ఉంది అండ్ స్టెరాయిడ్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.